టీమిండియా రెండవ టెస్ట్ గెలిచిన తర్వాత ఇప్పుడు లార్డ్స్ లో జరిగే మూడవ టెస్ట్ కోసం సన్నద్ధమవుతుంది. అయితే ఈ లార్డ్స్ గ్రౌండ్ ఇంగ్లాండ్ వాళ్ళకి కంచుకోట లాంటిదే. పైగా పేస్ బౌలింగ్ కి అనుకూలిస్తుంది. ఇలాంటి గ్రౌండ్ లో మన వాళ్ళు ఎలా ఆడతారు అనేది చూడాలి. ముఖ్యంగా ఎడ్జ్బాస్టన్ విజయం టీమిండియా ప్లేయర్లలో స్ఫూర్తి నింపింది. బ్యాటర్లు బౌలర్లు సమిష్టిగా ఆడి విజయం సాధించారు. కానీ లార్డ్స్ మైదానం కాస్త భిన్నం. ఇక్కడి పిచ్చుల్లో పేస్ అండ్ బౌన్స్ ఎక్కువగా ఉంటుంది. దీంతో బ్యాటర్లు పరుగులు చేయాలి అంటే కష్టపడాల్సి ఉంటుంది. అందువల్ల ఇరు జట్లలో కొన్ని మార్పులు కూడా జరుగుతాయి. ఇంగ్లాండ్ జట్టులో గస్ అట్కిన్సన్ మరియు జోఫ్రా ఆర్చర్ ఆడే ఛాన్స్ ఉంది. దీంతో పాటు ఇంగ్లాండ్ హెడ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్ కూడా గ్రౌండ్ క్యూరేటర్ తో పిచ్ ఫ్లాట్ గా ఉండకూడదు, కొంచెం బౌన్స్ ఎక్కువ ఉండేలా చేయమని అడిగాడట. పైగా ఎడ్జ్బాస్టన్ ఓటమితో ఎలాగైనా లార్డ్స్ లో గెలవాలని ఇంగ్లాండ్ పేసర్లు నెట్స్ లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇక టీమిండియాలో కూడా 2 మార్పులు జరగవచ్చు. ముఖ్యంగా బూమ్రా జట్టులోకి రానున్నాడు. దీంతో ప్రసిద్ధ్ కృష్ణ బయటకు వెళ్తాడు. అయితే మరో పేసర్ను కూడా ఆడించాలా వద్దా అనే సందేహంలో టీం మేనేజ్మెంట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే తాజాగా జరిగిన WTC ఫైనల్లో కూడా సౌత్ ఆఫ్రికా 4 పేసర్లతో వెళ్లింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని టీమిండియా హర్షదీప్ సింగ్ ను కూడా ఆడించే ఛాన్స్ ఉంది. ఇక ఈ గ్రౌండ్స్ లో బౌలర్లు విజృంభించే ఛాన్స్ ఉండడంతో విజయం కోసం ఇరు జట్లు కష్టపడాలి. పైగా సిరాజ్, బూమ్రా, ఆకాశ్ దీప్లతో టీమిండియా బౌలింగ్ బలంగా కనిపిస్తోంది.